సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయింది, గవర్నమెంట్ పడిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయింది, గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ పడిపోతే నీకు అంత ఆనందం ఏంట్రా? ఎలక్షన్లు వస్తాయి కదండి, పండగే పండగ. దేశభక్తులుగాని నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఎలక్షన్లు వస్తే పండగేంట్రా? ఈ దేశానికి దండగా 850 కోట్లు ఖర్చు అవుద్ది. నీ బాబు గారు ఇస్తాడా? మా బాబు ఎందుకు ఇస్తాడండి? మీ మూట్లో ఇప్పుతారు. మీలాంటి వారికి ఏడాది పొడిగినా పండగే, మాలాంటి వాళ్ళకే ఎలక్షన్ వస్తేనే పండగ. ఎందుకో తెలుసా అండి? 4 రోజులు తాగొచ్చు, తినొచ్చు, ఓటేసిన రోజున 100 రూపాయల నోటు జేబులో పెట్టుకోవచ్చు. మీలాంటి వారు నిలబడ్డారనుకోండి 500 పెట్టుకోవచ్చు. మాట వరుస కన్నానండి. తినమరిగిన కొడి ఇల్లికి కూసిందంట. చెప్తా పదా. ఇదేంటబ్బా, రూమ్ లేకుండా పిడుగులా ఎక్కడ కూడిపడ్డాడు బాలకోటయ్య? గవర్నమెంట్ పడిపోయింది కదా, తెలుసుకుని వచ్చి ఉంటాడు. నమస్కారం చెంచురామయ్య గారు. తమరికి దండేసి వెళ్దామని వచ్చాను. మామూలుగా అయితే 3 సందర్భాల్లో దండేస్తారు. 1 దేవుడికి, 2 ఏదైనా ఘనకార్యం సాధిస్తే, 3 చచ్చిన శవానికి. నువ్వు దేవుడు కాదు, స్కాములు తప్ప ఘనకార్యాలు ఏమీ చేయలేదు. సో మిగిలిన 3వ దాని ప్రకారం రాజకీయంగా చచ్చిన నువ్వు శవం గనక దండ వేస్తాను. బాలకోటయ్య, రాజకీయాల్లో ఎప్పుడు నువ్వు నాకంటే వీకేనయ్యా. అసలు ఈ దేశంలో స్కాములు చేసిన వాడిని ఒక్కడైనా 1 సంవత్సరం జైల్లో పెట్టారా? లేదే. ఒక్కడి దగ్గర డబ్బు వసూలు చేశారా? లేదే. జనం వాళ్ళకి ఓటేయటం మానేశారా? లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఈడికి కాకపోతే ఆడికో, ఆడికి కాకపోతే ఈడికో ఓట్లు వేస్తూనే ఉన్నారు. చూడు, నేను సంపాదించిన డబ్బులో 1 బస్తా తీసుకెళ్లి పార్టీ ప్రెసిడెంట్ మొహాన్ని కొట్టాననుకో, మళ్ళీ నా సీట్ నాకు ఎలాట్ అవటం ఖాయం. ఆ సంగతి నేనే అసలు నీకు దండేద్దాం అనుకున్నాను. ఎందుకో తెలుసా? నీ కూతుర్ని దాని మొగుడు వదిలేశాడు. పేదోడికి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆ సింపతి మీద పేదోళ్ళ ఓట్లన్నీ కొట్టేద్దామని పెద్ద ప్లాన్ వేశావు. అది తిరగబడి బొక్కబొరలో పడ్డావు. మొగుడు వదిలేసిన కూతురికి తండ్రిగా ఇప్పుడు నువ్వు చచ్చిన శవానివి. ఏమంటావా? అమ్మో, ఊలెట్టు కొడితేనే ఎంత గట్టిగా తగిలింది, చేతులెట్టు కొడితే ఏమవుదును? నా కూతురు కాపురంలో నిప్పులు పోస్తున్న దీనికి గుడ్డు గీయించి సిగ్గుతో చచ్చేలా చేయాలి. అల్లుడు అని వదిలేస్తున్నాను, మర్యాదగా వదిలిపెట్టాళ్ళు. వాడిని వదలొద్దు. సాగా సీతమ్మ కన్నీరు చూసి ఆంజనేయుడు లంకను తగలబెట్టాడు. నా కూతురు కన్నీరు పెడితే మొత్తం ఊళ్ళే తగలబెడతాను. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఒక ఆడకూతుర్ని ఈడ్చుకొచ్చి గుండె గీంచమని చెప్తున్న మీరు రాజకీయ నాయకుడైనందుకు అల్లుడిగా కాదు, ఈ దేశ పౌరుడిగా సిగ్గుతో చస్తున్నారు. ఇతరులకి ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసం ఇవ్వడం తప్ప సభ్యత, సంస్కారం మీకేమైనా ఉన్నాయా? మీ కూతురు చెప్పిందని రౌడీజానికి దిగారు. అసలు ఈ అమ్మాయికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని ఒక్క ముక్క అడిగారా? అంటే ఆ అమ్మాయికి నీకు మధ్య ఉన్న సంబంధం నిజం కాదంటావా? కాదు. ఎప్పుడో తెలుసుకోవాల్సిన నిజాన్ని ఇప్పుడే తెలుసుకోండి. చెంచురామయ్య కూతురు భానుమతి నేను
ఒకే యూనివర్సిటీలో చదువుకునేవాళ్ళం. చేసే ఓ కోబ్రా జీబ్రా జీబ్రా ఆల్జీబ్రా గాబ్రా చేసే ఓ కోబ్రా కిల్లర్ మార్కులల్లే జీన్స్ అల్లరి చేసే నీ టీన్స్ ఇస్తావా మరి నాకు ఛాన్స్ లాగే చేస్తారు రొమాన్స్ అరే వయసే క్రికెట్ బలపే క్రికెట్ నే పడగొట్టే వేళ వయసే క్రికెట్ బలపే క్రికెట్ నే పడగొట్టే వేళ శిల్పం నాట్యం అనురాగం పలికిస్తుంటే జంటలు షికారు వస్తే రంభా రసులే బేవాచికి బీచికి వస్తే లైలా మజను మన ప్రేమను ఖుషి నవిస్తే బిఎస్సీలోకే ఐఎస్ఎస్ పాస్ అయితేనే సక్సెస్ కస్సు పుస్సు కాలేజీలో కాకా పడితే ఓఎస్ జీబ్రా జీబ్రా ఆల్జీబ్రా గాబ్రా చేసే ఒక్కొక్క మార్కులల్లే జీన్స్ అల్లరి చేసే నీ టీన్స్ వేడెక్కించే థౌసండ్ వర్డ్స్ నెల్లే చేసే నీ షర్ట్స్ మదిలో నీసు ఎగలే టెన్నిసు ఆడించే ఈ వేళ మదిలో నీసు ఎగలే టెన్నిసు ఆడించే ఈ వేళ సండే వన్డే సరసాలకు కేటాయిస్తే మనసే తెలిసి ఆత్రేయకు ఓటేసేస్తే జతగా కలిసి మన్మధుడికి నమస్కరిస్తే జై జాంతిక